హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. డియర్ భాస్కర్, నువ్వెన్నాళ్ళు రాకపోవడానికి కారణం నాకు తెలుసు. మా అక్కయ్య తాతయ్య నిన్ను గురించి ఏవేవో చెప్పారు. అయినా నీ మీద నమ్మకం నాకు ఇంకా ఉంది. నాకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. నా నమ్మకం నిజం చేయదలుచుకుంటే రేపు అమావాస్య నాడు వచ్చి నన్ను తీసుకెళ్ళు. పెద్దవాళ్ళు కాదన్నప్పుడు దేవుడే మనకు పెళ్లి పెద్ద. నేను సిద్ధంగా ఉంటాను. అరుణ. ఎక్కడికి బయలుదేరావు? కాళ్ళు వెరకొట్టి మూల పడేస్తాను. వాడి శవం కళ్ళారా చూస్తాను. ఓసే అంటే తాతయ్య కదా అనుకున్నాను. జాగ్రత్త, నువ్వేదో మనసు మార్చుకుని వాడిని మర్చిపోయావు అనుకున్నాను. ఇదే నువ్వు ఆడుతున్న నాటకం. లోపలికి ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీరా? ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. మేము మనవరాలను అడగండి. నిన్ను ఛాయకు రావద్దనిలే. అరుణ రమ్మన్నది. వస్తే నీ ప్రాణాలు తీస్తానన్నాను. రాకపోతే ప్రాణాలు వదిలేస్తానంది మీ అరుణ. వెళ్ళు, తక్షణం వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళను. వెళితే మీ అరుణతోనే వెళ్తా. సార్, ఈ పని భాస్కర్ తప్ప ఇంకెవరూ చేయడానికి వీల్లేదు. అయితే భాస్కర్ మననెత్తినే చేయి పెట్టాడనమాట. మనల్ని తప్పించుకుని ఎక్కడికి వెళ్తాడు? వెళ్తే శవంగా వెళ్లాల్సిందే. ఒకసారి భాస్కర్కి వెళ్ళి చూస్తే? అవును, వెంటనే గోపిని పిలువు, బయలుదేరదాం. అరుణ, అరుణ, అబ్బా అరుణ, 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 ఏమిటి? ఏమైంది? అరుణ, 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 మోహన్, మోహన్, అరుణ, అరుణ, ఏమిటి? ఏం జరిగింది? ఏమమ్మా? అందుకేమైంది? అరుణ, అరుణ, అయ్యో బుర్ర తక్కువైంది. అరుణ, ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? అదే నేను సినిమా నుంచి వస్తుంటే మోహన్ బాబా తోట ఇంట్లో బయట నిలబడున్నారు. లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక ఆయన చచ్చిపడున్నారు. మోహన్ బాబు చొక్కా అంత రక్తమైంది. ఏమడిగినా సరే సమాధానం చెప్పడం లేదు. అమ్మా, ఏమిటా మోహన్? ఏమైంది? ఒళ్ళకి రక్తం ఏంటి?
విషయం బయటికి పొక్కిందంటే ఈ నేరం మన మీద పడుతుంది. అవునమ్మా, బయట తమ్ముడు ఉన్నాడు, వాడిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. బాబు గారు అట్లా పట్టండి. ఊరుకోమ్మా, ఈ విషయం బయటికి పొక్కిందంటే ఈ నేరం మన మీద పడుతుంది. అవునమ్మా, బయట తమ్ముడు ఉన్నాడు, వాడిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. బాబు గారు అట్లా పట్టండి. ఇది ఆమె రాసిన ఆఖరి ఉత్తరం. అయితే వాళ్ళిద్దరూ లేచిపోవడానికి ప్లాన్ వేసుకున్నారన్నమాట. అదంత సులభంగా జరగదు. ఇంతకు భాస్కర్ కి ఆ అమ్మాయికి పరిచయం ఎలా ఏర్పడింది? ఆ ఊరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు? నో నో నో, అవన్నీ మనకెందుకు గోపి? వాళ్ళు ఎలా పోతే మనకే? మనకు కావాల్సిందల్లా మన సొమ్ము. భాస్కర్ వల్ల మన గుట్టు బయటపడకుండా ఉండడు. భాస్కర్ ని సొమ్ముని తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది. ఆ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఓకే. తాతయ్య గారు ఉన్నారండి? ఉన్నారండి. మార్నింగ్ సార్. మార్నింగ్. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఓహో, మామిడి పిందుల కోసం తోటలోకి వెళ్ళావా? వెధవ పిందులు మన యాదయ్య గారితో చెప్తే బజార్ నుంచి తెచ్చేవాడు కదమ్మా. సరే సరే, లోపల పెట్టు. పదండి, కూర్చుందాం. ఏం లేదండి, మన ఊళ్ళో బ్రహ్మాండమైన హత్య జరిగింది. మన ఊళ్ళో కూడా హత్య చేసేపాటి మగాడున్నాడని ఎప్పటికి తేలింది. శవం నదిలో పడవలో దొరికిందట. హంతకుడి కోసం పోలీసులు శవాన్ని దర్యాప్తు చేస్తున్నారు సార్. శవాన్ని దర్యాప్తు చేయడం ఏంటండి? లేకపోతే మిమ్మల్ని చేస్తారటండి. వాట్? దర్యాప్తును హత్య చేస్తున్నారు సార్. హత్యను దర్యాప్తు చేస్తున్నారు సార్. దానికింత దర్యాప్తు ఏమిటండి? శవాన్ని పరీక్ష చేశాం. ఆ హత్యకు మీ ఇంటి ఎదుటిన్న తోటకు ఏదో సంబంధం ఉందని మాకు కాస్త అనుమానంగా ఉంది. హత్య తోటదాకా పోయింది. తోటదాకా ఏమిటండి, ఆరా తీస్తే ఇంకెంత దూరం పోతుందో. ఒక విషయం చెప్పనా, ప్రతి హత్యకు ఏదో ఒక ఆడది మూల కారణంగా ఉంటుంది. వీరబ్రహ్మం ఏమన్నాడంటే అన్ని అనర్థాలకి ఆడదే కారణం అన్నాడు. బా, నువ్వు నోరు మూయవయ్యా. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, మీరు ఈ హత్య విషయం మాట్లాడడానికే వచ్చారా? అబ్బాయి కాదండి, రేపు ఆదివారం మా పోలీస్ స్టేషన్ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఆ సభకు మీరు అధ్యక్షత వహించాలి. మీరు తప్పకుండా ఒప్పుకోవాలి సార్. సరే, అలా కానివ్వండి. వస్తాను. 4 లక్షల రూపాయలతో అమ్మాయితో హాయిగా బ్రతకొచ్చను. పిచ్చివాడు ప్రేమకు బలైపోయాడు. ఇంతకు భాస్కర్ ని ఎవరు చంపి ఉంటారని మీ అనుమానం? అనుమానం ఏముంది? ఆ భూషయ్య ఒకసారి భాస్కర్ ఇంటికి వెళ్ళాట. తన మనవరాలి జోలికి వెళ్తే చంపుతానని బెదిరించాడు. అన్నంత పని చేసి ఉంటాడు. అయినా హంతకుణ్ణి పట్టుకోవడం పోలీసు వాళ్ళ పని. మనకు కావాల్సింది మన సొమ్ము రాబట్టుకోవడం. అదేమంత కష్టం కాదు సార్, చాలా సులభం. ఎలా? ఉన్నాయిగా అమ్మాయి రాసిన ఉత్తరాలు. అందులో ఆఖరి ఉత్తరం కూనికి ఒక్కరోజు ముందు రాసింది. అది లేవండి చెప్తాను. బ్లాక్ మెయిల్? నో, లవ్ మెయిల్. గో హెడ్. గో. ఎవరు? ఓ, నువ్వా? ఎందుకు వచ్చావు? పెళ్లి చూపులకు మాత్రం కాదు. వెళ్ళు, మర్యాదగా వెళ్ళు, లేకపోతే పోలీసులు పిలుస్తాను. మీకంత శ్రమ అక్కర్లేదు. పోలీసులు మీరు పిలవకుండానే మీ ఇంటికి వస్తారు. లేదు, మీకంత అర్జెంటుగా జైలుకి వెళ్లాలనుంటే తప్పకుండా పిలవండి. ఏమిటాను అనేది? నిన్నగాక మొన్న మీ ఊళ్ళో ఒక హత్య జరిగింది. పేపర్లో చూసే ఉంటారు. జరిగితే ఆ హత్య మీరే చేశారు. నేనా? అవును, మీరే. నీ తండ్రి హంతకుడన్నానని నన్ను కూడా హంతకుని చేయాలని చూస్తున్నావు. నా మీద కక్ష సాధించాలనుకుంటున్నావు. నీ ఆటలు నా దగ్గర సాగు. నడువు బయటికి. హుషయ్య గారు, అందుకు తగిన ఆధారాలన్నీ ఉన్నాయి. ఆధారాలా? ఏమిటవి? హత్య గావించబడ్డ భాస్కర్ ను మీ చిన్న మనవరాలు అరుణ ప్రేమించింది. యోగ్యుడైతే అతనికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. మీరు అతన్ని చూడటానికి వెళ్ళారు. అతని పరిస్థితి చూశారు. ఇంకా మా అమ్మాయి జోలికి వస్తే ప్రాణాలు తీస్తానని బెదిరించారు. అబద్ధం, అంత అబద్ధం. హుషయ్య గారు, బుకాయించకండి.
ఇదిగో మీ అరుణ అతనికి రాసిన ఉత్తరం. అతన్ని పున్నమి నాడు రమ్మన్నది. అతను వచ్చాడు. ఊరికే రాలి 4 లక్షల రూపాయలతో వచ్చాడు. మీరు అతన్ని హత్య చేసి ఆ 4 లక్షలు కాజేశారు. 4 లక్షల? లేదు, లేనే లేదు. ఏమిటి లేదు? మీరు అతన్ని హత్య చేయలేదా? 4 లక్షలు కాజేయలేదా? ఇప్పుడు ఈ ఉత్తరం పోలీసులకు ఇస్తే ఏమవుతుందో తెలుసా? గోపి రా కూర్చో. హంతకుడి కొడుకుని మీ ముందు కూర్చునే అర్హత నాకు లేదు. గోపి, జరిగిందేదో జరిగిపోయింది. నీ అన్నదంతా మర్చిపో. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందే మీరు మర్చిపోలేదే? కొన్ని రోజుల క్రితం జరిగింది నేనెలా మర్చిపోతాను? గోపి, పెద్దవాణ్ణి. ఏమన్నా ఏం చేసినా నేను మీ తాతయ్యని. ఓహో, రక్త సంబంధం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? తెంచుకుంటే తెగేదా గోపి? మధ్యలో వచ్చిన మచ్చలు నిందలు మధ్యలోనే పోతాయి. అనురాధ నేను మనసారా ప్రేమించి ఏనాటికైనా అనురాధ నీది. క్షమించండి, హంతకుడి మనవరాలను చేసుకోవడానికి నేను సిద్ధంగా లేదు. అయితే నా మీద కక్ష సాధిస్తున్నావా? లేదు, మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను. నిజమా? అయితే ఉత్తరాలకి 4 లక్షలు ఇలా ఇవ్వండి. గోపి, నీ మీద ఒట్టు. నేను నిజం చెప్తున్నాను. నాకేమీ తెలియదు. అసలు ఆ డబ్బు సంగతే తెలియదు. అయితే హత్య చేశానని ఒప్పుకుంటున్నారన్నమాట. అయినా ఆ సంగతి అంతా నాకు అనవసరం. నాకు కావాల్సింది డబ్బు. గోపి, 4 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తాను? ఇల్లు వాకిలి అంతా అమ్మినా రాదే. ఓని 1 లక్ష. బాగా ఆలోచించండి. రేపు ఈ టైంకే వస్తాను. ఇచ్చారా ఉత్తరం మీకు, లేదా పోలీసులు? గోపి, నేనంతా విన్నాను. నేను గమనించాను. నీకు కావాల్సిన డబ్బేగా? అవును. డబ్బు కోసం ఇంత నీచానికి పాల్పడతావా? డబ్బు కోసం మా నాన్న మీ నాన్నను హత్య చేశాడు. డబ్బు కోసం నేను మిమ్మల్ని హత్యానేరం నుంచి తప్పిస్తున్నాను. ఇందులో నీచమేముంది? డబ్బు కోసం ఏమైనా చేయొచ్చు. అంతేనా? అంతే. అయితే ఉండు, తీసుకొస్తాను. నాలుగు లక్షలు తెచ్చినట్టున్నావే? నువ్వు అడిగింది ₹1,00,000 ఆఫ్ కోర్స్. అవుననుకో. తీసుకో. నగల? అవును, మా ఇద్దరు నగలే కావు, మా అమ్మ నగలు కూడా ఉన్నాయి. ఓ, మీ అమ్మగారి నగలు కూడా ఉన్నాయా? వీటి కోసమేగా మా నాన్న మీ నాన్నను హత్య చేసింది. అదంతా అనవసరం. ఇప్పటికైనా ఒకటి గ్రహించు. నువ్వు అనుకున్నట్టు హత్య చేసి 4 లక్షలు కాజేసి ఉంటే ఎంతో పవిత్రంగా ప్రాణపదంగా చూసుకుంటున్న మా అమ్మ నగలు నీకివ్వాల్సిన అవసరం లేదు. బహుశా మీకు తెలియకుండా మీ తాతయ్య ఎక్కడైనా దాచాడేమో. గోపి, చీచి, నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావనుకోలేదు. అలాంటి దొంగ బుద్ధులు మా ఇంట వంట లేవు. సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు నవ్వుతావు? పిచ్చి రాధ, మీ ఇంట వంట లేకపోతే నాకు మాత్రం ఎలా వస్తాయి? నాలో ప్రవహించేది ఆ రక్తమేగా. లేదు, ఆ రక్తం నీలో అణు మాత్రం లేదు. ఉంటే నువ్వు ఇలా ప్రవర్తించవు, ఆ రక్తాన్ని ఇలా వంచవు, ఇంత ద్రోహం చేయవు. ఈనాడు నేను నిజంగా నమ్ముతున్నాను. మీ నాన్న హంతకుడు. మీ తాత? నోర్మయ్, మా తాత పేరెత్తే అర్హత నీకు లేదు. అవునవును, మా నాన్న హత్య చేసిన నగలు దొరికాయి. కానీ మీ తాత... గోపి, మాటలు అనవసరం. నీకు కావాల్సిన డబ్బు తీసుకో. ఉత్తరం. ఓ ఎస్, మాటంటే మాట. ఇదిగో ఉత్తరం. బహుశా మీ అమ్మ ఈ నగలతో నిన్ను అత్తవారింటికి పంపమని చెప్పుంటుంది. కానీ ఏమిటో వీటికి మా ఇంటికి సంబంధం. ఎటు తిరిగి అక్కడికే చేరుకుంటున్నాయి. ఒకవేళ నువ్వు... ఛీ, జన్మ జన్మలకు ఆశ పెట్టుకోవద్దు.
అమ్మా అమ్మా ఒకసారి లేరా అమ్మా. ఏమిట్రా? ఈ నగలు చూడు. ఏమిటమ్మా ఏమిటి అలా చూస్తున్నావు? ఈ నగలు నీకు ఎలా వచ్చినాయి? ఏమ్మా ఈ నగలు ఎక్కడైనా చూసావా? ఈ నగలేనయ్యా, ఈ నగలే మీ నాన్న ప్రాణాలు తీసినాయి. ఈ నగలే మీ నాన్నను పూనికి వచ్చేసినాయి. ఎవరో పాపాత్ములు వీటిని మన దొడ్లో పాతి పెట్టారు. పోలీసులు పట్టుకున్నారు. వీటి కోసం మీ నాన్న మీ మావయ్యని కూని చేశారని కేసు పెట్టారు. ఆఖరికి అవి గిల్టు నగలని తేలిపోయినాయి. గిల్టు నగల? ఈ గిల్టు నగల కోసం మా నాన్న కూలీ చేశారన్నారు. లేదు, అసలు నగలు ఉన్నాయట. అవి ఏమైపోయినాయో ఏమో తెలియదు. ఆ ఒక్క ఆధారం మీదనే మీ నాన్నగారి మీద కేసు కొట్టేశారు. కానీ అపవాదం మాత్రం మిగిలిపోయింది. గోపి, మళ్ళీ ఈ పాపిష్టి నగలు మన ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావు? తీసుకెళ్లి పారేవయ్యా ఎక్కడన్నా. ఏం పర్వాలేదు పర్వాలేదు. గోపి, కన్న తల్లిని ఎందుకు నా దగ్గర మప్పిపరుస్తావు? నిజం చెప్పు నాయన, నిజం చెప్పు. అమ్మా 4 రోజులు ఓపిక పట్టమ్మా, అంతా చెప్తాను. నా లక్ష్యం సాధించే రోజు దగ్గరకు వచ్చింది. అమ్మా అన్నం పెట్టమ్మా, ఇవాళ కడుపు నిండా తింటాను. అలాగేరా. ఇలాంటి నెక్లెస్ ఎక్కడో చూశాను. ఎక్కడ? ఏమిటలా చూస్తున్నా? నెక్లెస్ బాగలేదా? పాత చింతకాయ పచ్చడిలా ఉంది. ఎంత పాతదైతే దీని ఖరీదంతో తెలుసా? 1 లక్ష ఉంటుందా? ఒక నిండు ప్రాణం, ఒక లేత జీవితం. అంటే అదంతా పెద్ద కథలే, ఇప్పుడు కాదు. కాదు, ఇప్పుడే చెప్పాలి. చెప్పనా? నువ్వు నేను విజయ. హలో గోపి, ఇదిగో వచ్చేస్తున్నా. 5 నిమిషాలు. ఆడవాళ్ళు 5 నిమిషాలంటే 5 గంటలు పడుతుంది. మగవాళ్ళు 5 నిమిషాలంటే 7 తరాలు. ఆల్రైట్, ఏం పర్వాలేదు. నువ్వు 7 గంటలు తీసుకో, నేను ఇలాగే చూస్తూ ఉంటాను. గోపి, మిస్టర్ లింగం, సక్సెస్, గ్రాండ్ సక్సెస్, అఖండ కోడి విజయం. నా బొంద విజయం. నీ మందు అక్కర్లేదు, నీ మోకు అక్కర్లేదు. నీకు నీ గుర్రానికి మేత పెట్టలేక చస్తున్నావు. నీ గుర్రం ఎక్కి నువ్వు వెళ్ళు నాయనాయ్. వాట్ మిస్టర్ లింగం, నేను తలుచుకుంటే కోడి పుంజు చేత కూడా గుడ్లు పెట్టిస్తాను. రండి చూడండి. వాట్ మిస్టర్ లింగం, పెట్ట ఒక్కటి, పెట్టిన గుడ్లు 5. పశుపతి, దరిద్రం అనుకున్నానయ్యా, ధన్వంతరం అయ్యా. ఇదిగో కష్టాలు లేదో అనేసేసాను, ఏమనుకోవద్దు బాబు. మీ కష్టాలు కూడా గట్టెక్కి ఔషధం కనిపెట్టాం. ఇదిగో ఇది ఒక ఇంజెక్షన్. ఇది ఇచ్చినచో ప్రేమ ప్రేమ అనేవాడు రామ రామ అంటూ తోక ముడుచుకు వెళ్ళిపోతాడు. అయితే వంటవాడు ఉన్నాడే, మన ప్రేమతో గెంతుతున్నాడు, వాడికి ఇచ్చేద్దాం. ఈసారి వాడు వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుని నన్ను పిలవండి, పొడి చేస్తాను. పొడి చేయండి, వదిలిపోతుంది. నాతిని కూడా వదిలిపోతుంది. ప్రేమ మీరా? గట్టిగా మాట్లాడగా, ఆ పశువుగాడు ఇంకా మెలకుగానే ఉండి ఉంటాడు. ఇదిగో నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ దొడ్లోకి వస్తావా? ఉండండి, లాంతో పట్టుకొస్తాను. ఇంకా నయం, బ్యాండ్ మీద పట్టుకొస్తాను. లేదు రా. వీళ్ళందరూ కలిసి నేను తీసేటట్టున్నారు. ప్రేమ ఏమి చేయట్లేదు నాయన, భోగి
యోగిని యోగించేస్తున్నాం, పెద్ద మనిషిగా మారుస్తున్నాం. పశుపతి వదలకండి, పట్టుకోండి, వస్తున్నాను. ఇంజక్షన్ రెడీ. అమ్మోయ్ పశుపతి, ఒరే పశువా, పశువులకి ఇచ్చే ఇంజక్షన్ నాకు ఇస్తావా? పశువా. ఏం పర్వాలేదు నాయన, గిద్దెడు ముందైనా లేదు, గిలగలా కొట్టుకుంటావు ఎందుకు? స్లోగా చేస్తాను, మెల్లిగా. గట్టి హియరు, అది ఇంజక్షన్. ఈ పశువుకి నన్ను బలి లింగం గారు. నో బలి, నో బలి. తిప్పండి. అయ్యో నొప్పండి. అది తిప్పండి. అయ్యో నొప్పండి. తిప్పండి. ఇంజక్షన్ ఇవ్వండి. ఇంజక్షన్ ఇవ్వండి. ఇంజక్షన్ మీరే ఉందిగా నా దగ్గర. అదేమిటా ఎదురుగా పోయి నువ్వు పుచ్చుకున్నావు? ఎందుకలా జరుగుతాడిపోతావు? గిద్దెలు కూడా ఎక్కలేదు. పశువా? అవును లింగం గారు, ఈ పశువు. అబ్బా, ఒక్క పీడ విరగడైపోయింది. ఈ పీడ కూడా విరగడైపోతే అమ్మాయికి పెళ్లి చేసేసి హాయిగా నీ మఠానికి వచ్చేస్తాను వీరబ్రహ్మం గారు. వాళ్ళ దగ్గర నిజంగా డబ్బు లేదండి. ఉంటే ఎంతో ఇదిగా దాచుకున్న వాళ్ళ అమ్మ నగలు ఎందుకు ఇస్తారు? వాళ్ళ అమ్మ నగల చాలా పాతకాలపు నాటివి అనుకోండి. డామిట్, అమ్మ నగలు నాయనమ్మ నగలు. ఆ గిల్ట్ నగలు ఏం చేసుకుంటారు? ఏమిటండి అవి గిల్ట్ నగలని మీకెలా తెలుసు? నాకు తెలుసని కాదు, అంతకన్నా వాళ్ళ దగ్గర ఇంకేముంటాయని. మీరు ఇలా అంటారని ఆ నగలన్నీ అమ్మి సొమ్ము చేసుకునే వచ్చాను. అమ్మేవా? అదేమిటి సార్, ఆ నగల గురించి అంత కంగారు పడుతున్నారు? ఏమీ లేదు, ఏమాత్రం వచ్చింది. ఇదిగో 1,00,000. మిగతా 3 లక్షలకు నీళ్లు వదులుకున్నట్లేనా? ఎందుకు వదులుకోవాలి? ఇంకా ఉన్నాయిగా ఉత్తరాలు. 2 రోజులాగా మళ్ళీ వెళ్తే మనకంత కర్మే పట్టలేదు. మీరు సరేనండి, ఈ రాత్రికి రాత్రి వెళ్ళి వాళ్ళంతా తెలుస్తాం. ఓయ్ వెళ్ళు. వాళ్ళంతే కాదు, మనంత కూడా తెలుస్తుంది. ఏం వాళ్ళేమంత మనగాళ్ళ? నీకంటే మనగాడు భాస్కర్ని కూలీ చేశారా? ఏడ్చారు. కూనీ జరిగినప్పటి నుంచి పోలీసులు 24 గంటలు అక్కడే కాపలా ఉంటున్నారు. వాళ్లకు కూనీ కేసుతో పాటు మన కేసు కూడా దొరికిపోతుంది. ఏమండి, వెళ్ళమంటారా? నో, వాడొట్టి ఫూల్. వాడి మాటలకేం గాని. గోపి, నీ ప్లాన్ ప్రకారం ఏమండి చూద్దాం. ఓకే. మళ్ళా ఎందుకు వచ్చావు? ఇంకా డబ్బు కావాలా? నీ కక్ష ఇంకా తీరలేదా? మా మీద కూనీ కేసు బనాయించడానికి ఆధారాలు ఇంకా వెతుకుతున్నావా? ఆధారాలు వెతకనక్కర్లేదు, బోర్డన్ని ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? మీ చెల్లెలు రాసిన ఉత్తరాలు. వీటికి ఎంత కావాలి? కనీసం 2 లక్షలు. నీచుడా, ఎంత దుర్మార్గానికి ఒడికట్టావు. రక్త సంబంధం సరే, ఎప్పుడో మాసిపోయింది. కనీసం మానవత్వం అన్నా లేకుండా పోయిందే నీలో. ఒకప్పుడు నన్ను ప్రేమించానన్నావే, ఈ ఇంటి అల్లుడు కావాలనుకున్నావే. అది జరుగుంటే ఈ గొడవంతా ఎందుకుంటుంది? అందుకేనా మమ్మల్ని ఇలా సాధిస్తున్నావు? మమ్మల్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నావు? నో, మీరు నాశనం అయితే నాకేం వస్తుంది? నేను బాగుపడాలి. నీ తాత చెప్పిన తాహతు సంపాదించాలి. తాహత్ అంటే డబ్బేగా. ఇలాంటి పాపిష్టి డబ్బు కాదు. నిన్న నువ్వు ఇచ్చింది పాపిష్టి డబ్బు ఎలా అవుతుంది? ఏమో, పవిత్రంగా దాచుకున్న మీ అమ్మగారి గిల్టు నగలిచ్చావు. గిల్టు నగలా? బంగారం అది. ఎవరిని నువ్వు మోసం చేసేది? నేనేం పసిపాపను అనుకున్నావా? మోసం చేయటం మా ఇంట వంట లేదు. గిల్టు నగలు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు. ఈ కబుర్లకేం లే. పచ్చి కూనీ చేసి 4 లక్షలు కాజేశారు. మోసం చేయటం మీకు లెక్క. మర్యాదగా 2 లక్షలు తెచ్చివు. ప్రాణాలు తప్ప ఇవ్వటానికి ఇంకేమీ లేవు. ఉట్టి ప్రాణాలకు విలువ లేదు రాధ. ఛీ, నా పేరెత్తి అర్హత ఏనాడో పోగొట్టుకున్నావు. ఆఖరి మాటగా అడుగుతున్నాను, నువ్వు ఈ దుర్మార్గం మానుకుంటావా లేదా? మమ్మల్ని ఇలా బ్రతకనిస్తావా లేదా? నేను ఆఖరిసారిగానే అడుగుతున్నాను. 2 లక్షలు లేదా మీ తాతయ్య వచ్చి నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయమను. మళ్ళీ చెప్తున్నాను, అది జన్మ జన్మలకు జరగదు. మా దగ్గర డబ్బు లేదు. ఇలా బెదిరించి నన్ను పొందలేవు. ఏం చేసుకుంటావో చేసుకో. ఎక్కడికి వెళ్ళొస్తున్నాం? నిన్నే అడిగేది. ఆరాటం దేని తాతయ్య? నేను కళ్ళారా చూశాను. వారు అలా తోటలో కనిపించడం లేదో, పంప మునిగిపోయినట్టు పరిగెత్తింది. ఏం వెళ్ళావా?
వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? ఎందుకంటే వాడంటే ఇంకా మోసు తెరలేదు. తమ్ముడు, లేకపోతే ఎందుకు వెళ్ళావు? వాడు మన మీద కక్ష కట్టి మన ఎత్తిన కూని కేసు వేసి మన సర్వనాశనం చేయాలని చూస్తున్నాడని తెలిసే ఎందుకు వెళ్ళావు? పరువు, ప్రతిష్ట, అభిమానం, గౌరవం ఏమన్నా ఉదనాన్ని వస్తే వెళ్తావా? తమ్ముడు, మన పరువు ప్రతిష్ట నిలబెట్టడానికి, మన సర్వనాశనం కాకుండా కాపాడడానికే వెళ్ళాను. పెళ్లి ఏం చేశావు? వాడిని పెళ్లి చేసుకుంటానన్నావా లేకపోతే వాడికి అమ్ముడిపోతానన్నావా? మోహన్, రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడుకో. నువ్వంత సిగ్గుమాలిన పని చేయగలిగింది వాడు అంటే తప్పు వచ్చిందా? తాతయ్య, మీరు అలాగే అంటున్నారా? ఇంకేమనమంటావు? కళ్ళారా చూశానే. ఏం చూశారు మీరు? ఏం తెలుసు మీకు? ₹1,00,000 ఇవ్వకపోతే కూనీ కేసు నెత్తిన పడుతుందని బెదిరించడం ఒక్కటే తెలుసు. ఆపదను తప్పించుకోవడానికి, చెల్లెలు రాసిన ఉత్తరాలు రాబట్టుకోవడానికి ప్రాణానికి ప్రాణంగా దాచుకున్న అమ్మనగలన్నీ తీసుకెళ్లి అతనికి అర్పించానే. ఆ నగలిచ్చావా? అంతకన్నా మన దగ్గర ఏముంది ఇవ్వడానికి? అవి గిల్టు నగలమ్మా. అవి గిల్టు నగలా? అయితే అతను చెప్పింది నిజమేనన్నమాట. ఏమిటి తాతయ్య, అమ్మ నగలు గిల్టు నగలా? అసలు నగలు లక్షలు ఖరీదు చేసేవమ్మా. అవి ఎలా మాయమయ్యాయో ఏమో. చివరికి మనకి ఇవే దక్కే. మీ అమ్మ జ్ఞాపకార్థం వీటినే దాచి ఉంచాను. పోలీసులు అసలు నగల కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఏనాటికైనా దొరుకుతాయేమో, రుజువు కోసం ఇవైనా పనికొస్తాయని దాచి ఉంచానమ్మా. అందుకే ఆ దుర్మార్గుడు అలా బెదిరించాడు. ఏమన్నాడమ్మా? మరో 2 లక్షలు అడిగారు. ఇంకా 2 ఉత్తరాలు చూపెట్టారు. ఏం చెయ్యాలి? మీరన్నట్టు ఆత్మాభిమానాన్ని చంపుకోగలిగితే, అతనికి అమ్ముడుపోగలిగితే నిజంగా ఈ వంశ గౌరవాన్నే కాదు, మిమ్మల్ని కూడా కాపాడుకోగలిగేదాన్ని. అదే నా వల్ల కాలేదు. వద్దమ్మా, వద్దు తల్లి, నువ్వు అంత పని చేయొద్దమ్మా. ఇంతవరకు నువ్వు మా కోసం చేసిన త్యాగం చాలు. ఆత్మను కూడా చంపుకోవడం దానికి. వద్దమ్మా. వాడు ఏం చేస్తాడు? కూని కేసు వేస్తాడు, అంతేగా? వాడు వేసేది నేనే ఒప్పుకుంటున్నా. ఆ కూని చేసింది నేనే. ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఎందుకు చేయని నేరాలు నెత్తినేసుకుంటారు? భాస్కర్ని చంపింది నేను. మీరెవరో కాదు, వాడిని చంపింది నేను. తమ్ముడు, ఏనాడైతే మిమ్మల్ని అవమానించాడో ఆనాడే వాడి ప్రాణాలు తీయాలని నిశ్చయించుకున్నాను. అవకాశం దొరికింది. వాడి రక్తం కళ్ళ చూశాను. తమ్ముడు, నేనే హంతకుంది. మోహన్, కాదు, మీరెవరూ కాదు. మీరెవరు హంతకులు కానక్కర్లేదు. అక్కర్లేదు. ఆ కూని చేసింది నేనే. ఎందుకు చేయని నేరాలు నెత్తినేసుకుంటారు? భాస్కర్ని చంపింది నేను. మీరెవరో కాదు, వాడిని చంపింది నేను. నేనే హంతకుంది. హలో, పోలీస్ స్టేషన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.